327 ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చుంటే అందరికీ వస్తుంది. ఆర్టిజన్ కార్మిక సోదరి సోదరీమణులకు, అన్మ్యాన్ కార్మికులకు, అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఈరోజు ఊరుగల్లాగా మారింది. సుమారు 2.5 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా మనం యాజమాన్యాలకు కానీ ప్రభుత్వానికి కానీ అనేక వినతులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి. మరి ఈరోజు జేఏసీకి పవర్ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా రేపు మిమ్మల్ని చర్చలో పిలిపించి మీ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా, మన సమస్యలు పరిష్కారం అనేది మన చేతిలో ఉంది. మీరు కనుక ఐక్యంగా ఉంటే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం దండయాత్ర చేసి మరి 23,000 మంది కార్మికులను రెగ్యులరైజ్ అయ్యాం. ఏపీఐసీ రూల్స్ ఇవ్వడం వల్ల ఈరోజు పీస్ రేట్ కార్మికుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. మరి ముఖ్యంగా గృహజ్యోతి స్కీమ్ వాళ్ళు కనీసం జీవనోపాధి చాలా దుర్భరంగా మారింది. మరి వాస్తవంగా ఆకలితో అలమటిస్తున్నారు. మరి వాటిని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇలా అన్మ్యాన్ కార్మికులు ఎస్పీసీలో అగ్రిమెంట్ ప్రకారంగా దయచేసి రోడ్డుకు అవతల వైపు ఉన్న వాళ్ళు ఇటు సైడ్ రావాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళకి సహకరిస్తేనే మన ఉద్యమం సక్సెస్ అవుతుంది. కార్మికులు మరి ఈరోజు అన్మ్యాన్ కార్మికుల విషయానికి వస్తే కేవలం ఒకే రాష్ట్రం లోపల 2 కంపెనీలో భిన్న పద్ధతులు అవలంబించుతుందో ఆ కటాబెట్ నుంచే అన్మ్యాన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కూడా ప్రభుత్వం ఈ సంస్థకు ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వాళ్ళని కూడా ఆర్టిజన్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బిల్ కలెక్టర్లు కూడా ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది సమూలంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఇదంతా ఇక్కడ పనిచేసి న్యాయమైనటువంటి సమస్యలు చాలా బీద వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఈ ఎలక్ట్రిసిటీలో మరి ఆపరేటర్లు కానీ అన్మ్యాన్లు ఎందుకంటే ఫీల్డ్లో పనిచేస్తున్నారు. నిత్యం విద్యుత్ ప్రమాదాలకు గురై సుమారు 200 మంది 1600లో 200 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కనీసం మరి ఉపాధి కూడా కల్పించడం లేదు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి తప్పకుండా తక్షణమే ఎస్పీడీసీలో పనిచేసిన ఫీల్డ్లకు పనిచేసిన కార్మికులు ఆర్టిజన్లు అయ్యారు. మరి ఎన్పీడీసీలో పనిచేసినటువంటి అన్మ్యాన్ కార్మికులు మాత్రం ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించలేదని వీళ్ళని రెగ్యులర్ చేయలేదు. వాస్తవంగా 2017 నుంచి వీళ్ళు రెగ్యులర్ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గృహజ్యోతి స్కీమ్ ప్రవేశపెట్టడం వల్ల ఇలా బిల్ కలెక్టర్లు మొత్తం రెమ్యునరేషన్ కోల్పోవాల్సి వచ్చింది. ఒకప్పుడు 10,000 సంపాదించే బిల్ కలెక్టర్లు ఈరోజు 1,000 రూపాయలే మాత్రమే వేతనం వస్తున్నది. మరి దయచేసి వాళ్ళ కుటుంబాలు కూడా ఈ సంస్థకు ఎంతో అంకితం చేసిన వాళ్ళ సర్వీసులు మరి ఇప్పుడు తీరా రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రభుత్వం ఏ విధంగా గృహజ్యోతి స్కీమ్ ద్వారా ఉచిత విద్యుత్తును మరి వినియోగదారులకు అందించిందో అదేవిధంగా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లకు కూడా న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్మార్ట్ బిల్లర్స్ దాదాపు ఈ సంస్థలో తక్కువ వేతనంతో సుమారు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా ఆర్టిజన్గా గుర్తించాలి. అదేవిధంగా ఎస్పీఎంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, స్టోర్లో పనిచేస్తున్నటువంటి అమాలీలను కూడా రెగ్యులర్ చేస్తే ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు అనే వాళ్ళు ఉంటారు. మరి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్న ప్రభుత్వం మరి ఇక్కడ అంత పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తక్షణమే వీళ్ళ సమస్యలను పరిష్కరించి సమ్మె వైపు వెళ్లకుండా మరి సమ్మె కనుక జరిగితే ఈ ఎండాకాలం లోపల వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుంది. మరి ఈ రోజులలో క్షణం కరెంటు లేకపోతేనే ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటిది ఇన్ని వేల మంది కార్మికులు మరి సమ్మెలో పాల్గొంటే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. మరి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు కానీ స్పందించి తక్షణమే వీళ్ళని చర్చల గురించి వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తుంది.